Hello everyone. So welcome back to the lecture series of GATE Engineering Mathematics. So ఇప్పటిదాకా అయితే క్యాల్కులస్ని కంప్లీట్గా ఫినిష్ చేసేసాం మనం. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ చాప్టర్ కాల్ ద వెక్టర్ అనాలిసిస్ ఆర్ దీన్ని మనం వెక్టర్ క్యాల్కులస్ అని కూడా అనొచ్చు. సో దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ వెక్టర్ క్యాల్కులస్. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ చాప్టర్. సో ఈ చాప్టర్ పెద్ద హార్డింగ్ కాదు, ఇట్స్ వెరీ సింపుల్ ఓన్లీ. అండ్ క్యాల్కులస్ చాప్టర్తో పోలిస్తే ఇది చిన్న చాప్టర్, త్వరగా అయిపోగొట్టేయచ్చు. ఓకే, సో లెట్స్ డిస్కస్ ఫ్రమ్ బేసిక్స్. సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, అంటే +2 లెవెల్ నుంచి, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఫ్రెష్గా. ఓకే, సో లెట్ ఫస్ట్ డిఫైన్ ద స్కేలార్. స్కేలార్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై స్కేలార్? So it has only magnitude but not direction, right? So contains only magnitude. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సో మెనీ ఎగ్జాంపుల్స్, లైక్ స్పీడ్ తీసుకోవచ్చు, మాస్, యూ కెన్ టేక్ టెంపరేచర్ అండ్ సో మెనీ. సో స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉండదు. యా, let's define now the vector. So vector అంటే it is having both magnitude and direction. సో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నవే, both magnitude and direction. Okay, వీటికి ఎగ్జాంపుల్స్ ఆర్, సో we can take velocity and force, acceleration and so many. Okay, so these are the basic definitions. So yeah, okay, let's take one rectangular coordinate system like xyz plane తీసుకున్నాం. Okay, let's take this one like this, 3-dimensional coordinate system. Okay, ఈ యాక్సిస్ ని x axis అనుకుందాం. So let us call this as y and this as z axis. All right, సో ఈ x axis ని కనుక అబ్జర్వ్ చేస్తే దీనికి స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది ఉంది కదా, అంటే రైట్ వర్డ్ డైరెక్షన్ అనేది ఉంది. అండ్ ఏదో ఒక పాయింట్ ఇలా ప్లాట్ చేస్తే ఆ పాయింట్ దగ్గర సంథింగ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, అంటే ఈ ఎక్స్ యాక్సిస్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, రైట్? సో లెట్స్ టేక్ వెక్టర్ యాజ్ ఐ క్యాప్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వై లెట్స్ టేక్ ద వెక్టర్ యాజ్ జే క్యాప్, అండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెడ్ లెట్స్ టేక్ ద వెక్టర్ యాజ్ కే క్యాప్. ఆల్ రైట్, ఓకే. సో ఈ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అనేవి దీనికి మ్యాగ్నిట్యూడ్ అనేది 1 ఉంటుంది, అండ్ డైరెక్షన్ ఐజ్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్. సో వీటిని మనం యూనిట్ వెక్టర్స్ అని కూడా అనొచ్చు. యా, సో దీస్ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ హ్యావింగ్ యూనిట్ మ్యాగ్నిట్యూడ్. So these called as unit vectors along the direction x, y and z, along x, y, z axis. Yeah, okay, so let's define one terminology which is nothing but the vector field or దీన్నే మనం వెక్టర్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు, వెక్టర్ ఫంక్షన్. ఓకే, ఇదేంటో చూద్దాం. సో ఇఫ్ లెట్ సంథింగ్ ఏ బార్ అనే వెక్టర్ ఈ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ మీద డిపెండ్ అయింది అనుకుందాం, మూడింటి మీద డిపెండ్ అయింది. సో దాన్ని ఎలా రాయొచ్చు మనం? మ్యాగ్నిట్యూడ్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తే, అంటే ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ అండ్ ఏవై ఇంటూ జే క్యాప్ అండ్ ఏజెడ్ ఇంటూ కే క్యాప్. యా, సో ఈ పర్టికులర్ వెక్టర్నే మనం వెక్టర్ ఫీల్డ్ అంటాం. సింపుల్, వేర్ ఈ ఏఎక్స్, ఏవై, ఏజెడ్ ఉన్నాయి కదా, ఇవి కాన్స్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అయినా అవ్వచ్చు, ఎనీథింగ్. సో వేర్ ఏఎక్స్, ఏవై, ఏజెడ్ కెన్ బి ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ యాజ్ వెల్. యా, సో అది ఓకే, నైస్. సో ఏ బార్ అంటే ఏం తీసుకున్నాం మనం? ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. ఆల్ రైట్, సో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్, సో దీన్ని మోడ్ ఆఫ్ ఏ బార్ కింద డినోట్ చేస్తాం కదా, వి ఆల్రెడీ నో. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ టెర్మినాలజీస్. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ay square plus
az square. So this is our magnitude. Okay, so unit vector in the direction of a bar. అంటే యూనిట్ వెక్టర్ని ఎలా డిఫైన్ చేద్దామో చూద్దాం. సో యూనిట్ వెక్టర్ in the direction of a bar, in the direction of a bar is nothing but a bar divided by magnitude of a bar. Yes, so unit vector antene whose magnitude must be 1, so magnitude is equal to 1. Yeah, so a bar vector ni dani magnitude toni divide cheste so magnitude 1 అయిపోతది కదా, ఓన్లీ డైరెక్షనే మిగులుతుంది. సో దీన్ని మనం ఏ క్యాప్తో డినోట్ చేయొచ్చు. క్యాప్ ఇన్ ద సెన్స్ యూనిట్ వెక్టర్. సో అందుకే ఇందాక ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అన్నాం. క్యాప్స్ ఇండికేట్ ద యూనిట్ magnitude or magnitude of value 1. Yes, so from this మనం ఏ బార్ వెక్టర్ని ఎలా రాయొచ్చు, which is nothing but magnitude of a bar into a cap. Yes, so this particular term indicates the magnitude and this particular term indicates the direction. So it is having both magnitude and direction, so that's why it's called a vector function. Yes, okay, so ఇవంతా బేసిక్స్ ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ లెవెల్లోనే చూసుకున్నాం. సో లెట్స్ డిఫైన్ వన్ వెక్టర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద పొజిషన్ వెక్టర్. సో దీన్ని మనం ఆర్ బార్తో డినోట్ చేస్తాం, వేర్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఆర్ బార్. సో ఇదేం లేదు, అట్ పాయింట్ అంటే ఇందాక కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాం కదా, లైక్ దిస్. సో ఎక్కడో చోట ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్, వై, జెడ్ తీసుకుంటే సంథింగ్ పాయింట్ పి. సో ఈ పాయింట్ దగ్గర వెక్టర్ ఏమవుతుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ పొజిషన్ వెక్టర్. సో అట్ పాయింట్ పి విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ కామా వై కామా జెడ్, r bar is denoted as or defined as x I cap plus y j cap plus z k cap. Yes, so ఒకవేళ ఇప్పుడు xyz సంథింగ్ 2 3 4 తీసుకుంటే r bar ఏమవుతుంది 2 I cap plus 3 j cap plus 4 k cap, లైక్ దట్, సింపుల్. సో దాని యొక్క పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట, అందుకే దీన్ని పొజిషన్ వెక్టర్ అంటాం. ఓకే, దీని మ్యాగ్నిట్యూడ్ చూసుకుంటే మ్యాగ్నిట్యూడ్ ఏమంటాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ r bar. సో దీన్ని సింపుల్గా స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. సో విచ్ ఈస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, దట్స్ ఇట్. సో ఆర్తో డినోట్ చేస్తాం, రిమెంబర్. ఓకే, సో ఈ మ్యాగ్నిట్యూడ్ మనకి ఏమిస్తుందంటే, సో ఫ్రమ్ దిస్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ మనకి కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ వై జెడ్. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఎక్స్ కామా వై కామా జెడ్. సో ఈ మ్యాగ్నిట్యూడ్ ఏమిస్తుందంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ టు దిస్ పాయింట్. This magnitude gives the distance between ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ అంటే ఆర్, సింపుల్. సో దిస్ magnitude gives distance from origin 0,0,0 to point P, as simple as that. Okay, all right, so let's see the multiplication of vectors now. సో మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటో తెలుసు కదా, 2 టైప్స్ ఉంటాయి. సో లెట్స్ సీ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, లెట్స్ క్విక్లీ సీ దిస్. సో 2 టైప్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వన్ ఈస్ అవర్ డాట్ ప్రోడక్ట్ అండ్ సెకండ్ వన్ ఈస్ క్రాస్ ప్రోడక్ట్. సో క్రాస్ ప్రోడక్ట్ నుంచి తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ అబౌట్ ద డాట్ ప్రోడక్ట్ నౌ. సో డాట్ ప్రోడక్ట్ అంటే తెలిసిందే కదా. సో లెట్స్ టేక్ 2 vectors as a bar is equal to ax I cap plus ay j cap plus az k cap, and b bar vector as bx I cap plus by j cap plus bz k cap. Let's consider these 2 vectors. So దీని 2 vectors యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే a bar dot b bar will become simply multiplication of those particular magnitudes corresponding to I, j, k and summation అంటే ax bx plus ay by plus az pz. So that's it. So this is our dot product of 2 vectors. Yes, all right. So ఇదంతా మనం +2 లెవెల్లో చూసుకున్నది, వెరీ ఈజీ. సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ I డాట్ I ఏమవుతుంది 1 అవుతుంది. సిమిలర్లీ j బార్ డాట్ j బార్ ఏమిస్తుంది 1 ఇస్తుంది. అండ్ k బార్ డాట్ k బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రిజల్ట్స్ అన్ని మనకి తెలిసినాయి.
యాక్చువల్లీ డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ నథింగ్ బట్ magnitude of a bar into magnitude of b bar into cos theta, where theta is the angle between the vectors a bar and b bar. That's it. So this is the actual formula. Yes, so from this our cos theta angle between two vectors also మనం find out చేయొచ్చు. A bar dot b bar upon magnitude of a bar into magnitude of b bar. Yeah, so this formula is quite important for us. Questions లో అడిగే chances ఉన్నాయి. Yes, all right, let's see graphical analysis. సో ఒక 2 వెక్టర్స్ని కన్సిడర్ చేసుకున్నాం కదా, వాటిని గ్రాఫ్ మీద ప్లాట్ చేద్దాం అండ్ లెట్స్ సీ ద అనాలిసిస్. ఓకే, సో లెట్స్ టేక్ దిస్ యాజ్ అవర్ ఏ బార్ వెక్టర్ అండ్ లెట్స్ టేక్ దిస్ యాజ్ అవర్ బీ బార్ వెక్టర్ అండ్ లెట్స్ టేక్ యాంగిల్ బిట్వీన్ దీస్ 2 వెక్టర్స్ యాజ్ థీటా. ఆల్ రైట్, సో ఈ బీ బార్ వెక్టర్ ఉంది కదా, ఈ బీ బార్ వెక్టర్కి ప్రొజెక్షన్ అంటే ఏ బార్ వెక్టర్ మీద ఇలా ప్రొజెక్ట్ చేస్తే దీన్ని, ఓకే, దీని డిస్టెన్స్ ఏమవుతుంది, దీని డిస్టెన్స్ ఏమవుతుందంటే అకార్డింగ్ టు కాస్ థీటా ఫార్ములా, సో దీని ఎక్స్ సంథింగ్ ఏదో ఆల్ఫా అనుకుంటే సంథింగ్, సో కాస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, సో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎస్, అంటే ఆల్ఫా బై సంథింగ్ బి తీసుకున్నాం, సో ఆల్ఫా బై బి, సో దీని డిస్టెన్స్ వచ్చేసి బి అనుకుంటే, అండ్ దీని నుంచి ఆల్ఫా ఏమవుతుంది బి కాస్ థీటా. సో ఎస్, సో దిస్ ఆల్ఫా విల్ గివ్ బి కాస్ థీటా. అంటే ఇది ఒక స్కేలారే కదా, అంటే దీనికి డైరెక్షన్ ఏం లేదు, జస్ట్ ఇట్ ఈస్ ఎ నంబర్. అంటే దిస్ రిప్రజెంట్స్ స్కేలార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్, అంతే కదా, ఇది ఏ బార్ డైరెక్షన్లోనే ఉంది కదా. ఎస్, స్కేలార్ కాంపోనెంట్ ఆఫ్ బీ బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. ఆల్ రైట్, సో దిస్ బీ కాస్ థీటా. సిమిలర్లీ వెక్టార్ కాంపోనెంట్ ఏమవుతుంది, సో వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బీ బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఏమవుతుంది, సో వీ హ్యావ్ టు జస్ట్ యాడ్ ద డైరెక్షన్ ఫర్ దిస్, దట్స్ ఇట్. సో అంటే ఇందాక మనకి మ్యాగ్నిట్యూడ్ ఏమొచ్చింది బీ కాస్ థీటా, అండ్ ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఏ బార్ డైరెక్షన్లో ఉంది, సో ఏ బార్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ వెక్టర్ కాంపోనెంట్, దట్స్ ఇట్. ఆల్ రైట్, ఓకే, సారీ, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ బీ కాస్ థీటా కదా, సో డైరెక్షన్ ఏమవుతుంది యూనిట్ వెక్టర్ అవుతుంది, సో ఏ క్యాప్ వీ హ్యావ్ టు కన్సిడర్, నాట్ ఏ బార్, ఏ క్యాప్. సో జస్ట్ డైరెక్షన్ మాత్రమే మనం మెన్షన్ చేయాలి, ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ ఉంది, సో నో నీడ్ టు మెన్షన్ ద అనదర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, జస్ట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ విచ్ నథింగ్ బట్ ఏ క్యాప్. ఆల్ రైట్, సో ఈ ప్రాపర్టీ తెలిసిందే కదా, ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్, అంటే వీ కెన్ ఎక్స్చేంజ్ ఏ బార్ బీ బార్ వెక్టర్స్ బట్ డాట్ ప్రొడక్ట్ రిజల్ట్స్ ద సేమ్ వాల్యూ, ఎందుకంటే ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. సో స్కేలార్ క్వాంటిటీ అది జస్ట్ 2 వెక్టర్స్ని రివర్స్ చేసినంత మాత్రం స్కేలార్ క్వాంటిటీ అని చేంజ్ అవ్వదు కదా, సో దట్స్ వై ఇట్ ఈస్ ట్రూ. ఓకే, సో లెట్స్ క్విక్లీ సీ one problem regarding this dot product, very easy problem. So find the angle between the vectors 2i cap minus 3j cap plus 4k cap, this is one vector, and j cap minus 5k cap, this is another vector. So let's quickly find out this angle. So ఏమవుతుంది, సో cos theta ఫార్ములా ఏంటి, something a bar dot b bar by magnitude of a bar into magnitude of b bar, right? So which will be equal to these 2 vectors యొక్క dot product, so nothing but 2 into ఇక్కడ I ఇది ఏం లేదు కాబట్టి we have to take 0, and j into j, so minus 3, k into k, so minus 20 divided by magnitude of this vector, so which is nothing but under root 4 plus 9 plus 16, which is how much, 29, into under root 1 plus 25, 26, so which is equal to something minus 23 divided by root over 754 వస్తుంది. So from this our theta value is cos inverse of minus 23 divided by root over 754. If you solve this in your scientific calculator, so scientific calculator యూస్ చేసి సాల్వ్ చేస్తే మనకి theta value వచ్చేసి అరౌండ్ 146.88 degrees వస్తుంది. ఎస్, సో ఇవన్నీ చాలా బేసిక్ ఎగ్జాంపుల్స్, రైట్?
ఓకే, సో లెట్స్ నౌ డిస్కస్ ద క్రాస్ ప్రోడక్ట్. సో డాట్ ప్రోడక్ట్ గురించి చూసాం, జస్ట్ బేసిక్స్ తెలిస్తే చాలు. సో లెట్స్ సీ ద క్రాస్ ప్రోడక్ట్ నౌ. Cross product, so denoted by a bar cross b bar, right? A bar cross b bar తో డినోట్ చేస్తాం. ఓకే, సో లైట్ మళ్ళీ వెక్టర్స్ కన్సిడర్ చేసుకుందాం. a bar is equal to ax I cap plus ay j cap plus az k cap, and b bar is equal to bx I cap plus by j cap plus bz k cap. సో క్రాస్ ప్రోడక్ట్ ఫార్ములా తెలిసిందే కదా మనకి. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఫార్ములా ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద యూనిట్ వెక్టర్స్ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్, అండ్ దెన్ వీ హ్యావ్ టు రైట్ దీస్ కోఎఫిషియంట్స్. సో ఏఎక్స్ ఏవై ఏజెడ్ అండ్ బిఎక్స్ బివై అండ్ బిజెడ్. సో యా, ఈ డిటర్మినెంట్ అనేది మనకి ఏ బార్ క్రాస్ బి బార్ని ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇది మనకి తెలిసిందే, వెరీ ఈజీ. ఓకే, సో ఏ బార్ క్రాస్ బి బార్ని మనం ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే, ఏ బార్ క్రాస్ బి బార్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ magnitude of a bar into magnitude of b bar into ఈసారి సైన్ తీటా, అండ్ దీనికి డైరెక్షన్ కూడా ఉంటుంది కదా, బికాస్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ చేస్తే మనకి రిజల్టెంట్ వచ్చేసి వెక్టరే వస్తుంది. సో విచ్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో వీ హ్యావ్ టు మెన్షన్ ద డైరెక్షన్ యాజ్ వెల్ హియర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ లెట్స్ టేక్ ఎన్ క్యాప్. సో ఈ ఎన్ క్యాప్ ఏం ఇండికేట్ చేస్తుందంటే, ఇట్ ఈజ్ యూనిట్ నార్మల్ వెక్టర్. సో ఇది ఒక యూనిట్ నార్మల్ వెక్టర్ టు ద plane which containing a bar and b bar vectors. సో ఎస్, ఈ ఎన్ క్యాప్ అనేది ఏ బార్ బి బార్ ఒక వెక్టర్స్ ఉంటాయి కదా, ఇందాక ఒక ప్లేన్ తీసుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం మనం ఏమర్థం చేసుకోవాలంటే, యాక్చువల్లీ నార్మల్ అంటే ఏంటి? నార్మల్ ఇన్ ద సెన్స్ పర్పెండిక్యులర్ కదా, ఆర్ ఆర్థోగనల్ వీ కెన్ సే. సో పర్పెండిక్యులర్ అంటే అకార్డింగ్ టు ది స్టేట్మెంట్ యూనిట్ నార్మల్ వెక్టర్ టు ద ప్లేన్ కంటైనింగ్ ఏ బార్ అండ్ బి బార్ వెక్టర్స్. అంటే దిస్ ఏ బార్ క్రాస్ బి బార్ వెక్టర్ అనేది ఆల్వేస్ పర్పెండిక్యులర్ or 90 degrees to the plane of, so always perpendicular to the vectors a bar comma b bar. Yes, so ఈ స్టేట్మెంట్ అనేది somewhat important to understand, అంతే కదా. సో ఇప్పుడు ఏ బార్ వెక్టర్ ఇలా తీసుకున్నాం అండ్ బి బార్ వెక్టర్ ఇలా తీసుకున్నాం. ఓకే, సో వీటిని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే అంటే లైక్ దిస్, ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకుందాం. సో మన ఏ బార్ క్రాస్ బి, ఇది ఒక ప్లేన్ కదా, సో ఇట్ ఈస్ ఎ 2-dimensional ప్లేన్. సో మన ఏ బార్ క్రాస్ బి బార్ అనేది వెక్టర్ అనేది ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్లో ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది పర్పెండిక్యులర్, అంటే పాయింటింగ్ అవుట్వర్డ్స్ ఆర్ ఇన్వర్డ్స్ కావచ్చు. బట్ ఏ బార్ క్రాస్ బి బార్ అనేది పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్ ఉంటుంది 90 degrees. ఎస్, సో దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ హియర్. 90 degrees అంటే ఏ బార్కి 90 degreesలోనే ఉంటుంది అండ్ బి బార్కి కూడా 90 degreesలోనే ఉంటుంది. ఓకే, so let's see one understanding which is nothing but this magnitude of a bar cross b bar em istadi. So idu oka parallelogram kada, so our magnitude of a bar cross b bar indicates area of parallelogram. Simple, area of parallelogram. Yes, ante idi magnitude ante em rayochu din mod a bar into mod b bar into sin theta. Yes, so this is also one important point. Okay, all right, so let's quickly solve one example based on this cross product. So a bar is equal to, let's take 2i cap minus 3j cap plus 4k cap, and b bar is equal to I cap minus k cap. Let's take, so find a bar cross b bar and b bar cross a bar as well. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. లెట్స్ ఫైండ్ అవుట్. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఏమవుతుంది? సో డిటర్మినెంట్ ఆఫ్ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ టు
minus 3, 4, 1, 0, minus 1. Okay, if you solve this determinant, mana a bar cross b bar ఏమవుతుందంటే, okay, let's solve. So I bar into 3 minus j cap into minus 2 minus 4, which is minus 6, plus k cap into minus 3. So which will be 3 I cap plus 6 j cap plus 3 k cap. Yes, this is our a bar cross b bar. Okay, so if you solve b bar cross a bar మనకి ఏమొస్తుందంటే minus of 3 I cap plus 6 j cap plus 3 k cap. అంతే కదా. ఇప్పుడు b bar cross a bar అంటే మనం ఈ సెకండ్ రోలో b రాయాలి అండ్ థర్డ్ రోలో a రాయాలి. అంటే ఈ 2 రోస్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి. సో అంటే ఎక్స్చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది కదా, అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. ఎస్, సో అందుకే ఇక్కడ మైనస్ పెట్టాను. సో సాల్వ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వస్తుంది. యా, సో ఫ్రమ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. యా, ఫ్రమ్ దిస్ ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేర్ ఫోర్ ఏ బార్ క్రాస్ బి బార్ షుడ్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. యా, అంటే ఇక్కడ 2 వెక్టర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఆ 2 వెక్టర్స్ ఈక్వల్ కావు. ఇన్స్టెడ్ మైనస్ అంటే 180 degrees ఫేస్ షిఫ్ట్ అనేది జరుగుతుంది వీటి మధ్య. సో దట్స్ ద కీ అండర్స్టాండింగ్ హియర్. బట్ డాట్ ప్రోడక్ట్లో అలా కాదు, ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఈక్వల్ అవుతాయి. బట్ ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్లో ఈక్వల్ అవ్వవు. దట్స్ ఇట్. సో దట్స్ ద డిఫరెన్షియల్ పాయింట్ బిట్వీన్ అవర్ డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్. ఆల్ రైట్. ఓకే, సో లెట్స్ సీ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో అదేంటంటే, ఐ క్యాప్ ఇక్కడ తీసుకుందాం, జే క్యాప్ వచ్చేసి ఇక్కడ తీసుకుందాం, అండ్ కే క్యాప్ వచ్చేసి ఇక్కడ తీసుకుందాం. సో వీటి మధ్య రిలేషన్ అనేవి ఎలా ఉంటాయంటే, అకార్డింగ్ టు అవర్ క్రాస్ ప్రోడక్ట్. సో ఈ రెండింటిని క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్, ఈ రెండింటిని క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ద రిజల్టెంట్ విల్ బి కే క్యాప్. ఒక సైక్లిక్ ఆర్డర్లో ఉంటుంది. ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ రిజల్ట్స్ కే క్యాప్. సిమిలర్లీ జే క్యాప్ క్రాస్ కే క్యాప్ రిజల్ట్స్ ఐ క్యాప్, అండ్ సిమిలర్లీ కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ రిజల్ట్స్ జే క్యాప్. సో ఎస్, సో ఈ రిజల్ట్ అనేది ఇంపార్టెంట్, మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో యూజ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ వన్ నోట్ పాయింట్. అదేంటంటే, ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఏమవుతుంది. సో లెట్స్ సీ, ఆల్రెడీ చూసాం కదా. ఇప్పుడు ఏ బార్ వెక్టర్, ఏ బార్ క్రాస్ బి బార్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయని ఆల్రెడీ ఇందాక చూసాం మనం. ఇది అకార్డింగ్ టు దిస్, ఇదిగో ఈ స్టేట్మెంట్ ప్రకారం ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ వెక్టర్ అండ్ బి బార్ వెక్టర్. అంటే వీటి మధ్య యాంగిల్ ఏమవుతుంది, 90 degrees అవుతుంది. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి, సో ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇంటూ కాస్ 90 degrees అవుతుంది, రైట్. సో విచ్ రిజల్ట్స్ కాస్ 90 మీన్స్ 0. సో 0. ఎస్, ఆల్ రైట్. సిమిలర్లీ బి బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ కూడా 0నే వస్తుంది. ఎందుకంటే బి బార్ వెక్టర్కి కూడా ఏ బార్ క్రాస్ వెక్టర్ అనేది పర్పెండిక్యులర్లోనే ఉంటుందని నేను చెప్పాను. యా, దట్స్ ఇట్. సో యా, ఈ రెండు అనేవి రిజల్ట్స్, టూ క్వైట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ వీ కెన్ సే. ఓకే, సో లెట్స్ క్విక్లీ సీ సమ్ కీ పాయింట్స్ నౌ. కీ పాయింట్స్. ఓకే, ద ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి సమ్ టెర్మినాలజీస్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్థోగనల్ వెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఆర్థోగనల్ వెక్టర్స్ మీన్స్ వాట్? ఆర్థోగనల్ ఇన్ ద సెన్స్ పర్పెండిక్యులర్ కదా, సో 90 degrees ఆర్ నార్మల్. అంటే డాట్ ప్రోడక్ట్ అనేది 0 అవ్వాలి, అంతే కదా. కాస్ 90 రిజల్ట్ 0. సో డాట్ ప్రోడక్ట్ మనకి 0. దట్ ఈస్ కాస్ థీటా, అంటే కాస్ థీటా ఈజ్ 0. సో ఫ్రమ్ దిస్ థీటా ఈజ్ 90 degrees, అదే కదా చెప్పేది మనకి. ఓకే, అండ్ డాట్ ప్రోడక్ట్ 0 వస్తుంది ఆర్థోగనల్ వెక్టర్స్లో. అండ్ క్రాస్ ప్రోడక్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ బార్ క్రాస్ బి బార్ రిజల్ట్స్ mod a bar into mod b bar into sin 90 degrees. Sin 90 degrees into something n cap. So which is equal to mod a bar into mod b bar. Sin 90 means 1 n cap. And a bar cross b bar యొక్క magnitude తీసుకుంటే, which is nothing but simply mod a bar into mod b bar. So ఇదేంటి మనకి? It gives maximum magnitude. This is the maximum magnitude. అంతే కదా. ఇప్పుడు సైన్ థీటాలో మ్యాక్సిమం వాల్యూ ఎంత, విచ్ ఈస్ నథింగ్ బట్ 1. సో ఆ 1 ఇక్కడ వచ్చింది మనకి. అంటే ఈ రిజల్టెంట్ అనేది మనకి మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ ఇస్తుంది. దట్స్ ఇట్.
ఆల్రైట్, సో దిస్ ఈస్ ద ఆర్థోగోనల్ వెక్టర్స్. ఇప్పుడు 2 వెక్టర్స్ ఆర్థోగోనల్ అయితే వాటి మధ్య యాంగిల్ అనేది 90 degrees అవుతుంది, డాట్ ప్రొడక్ట్ అనేది 0 అవుతుంది, క్రాస్ ప్రొడక్ట్ అనేది మాక్సిమం మ్యాగ్నిట్యూడ్ ఇస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, లెట్స్ సీ ద సెకండ్ పాయింట్, నథింగ్ బట్ ఆర్థోనార్మల్ వెక్టర్స్. ఆర్థోనార్మల్ వెక్టర్స్. సో ఇది కూడా ఆర్థోగోనల్ వెక్టర్స్ లాగే ఉంటుంది, బట్ ఇక్కడ magnitudes must be equal to 1. Must be equal to 1. అంటే ఆర్థోనార్మల్ కూడా మనకి పర్పెండిక్యులరే అంటే 90 degrees ఉంటుంది నార్మల్ వెక్టర్స్. బట్ ఇక్కడ అడిషనల్గా మ్యాగ్నిట్యూడ్స్ అనేవి 1 ఉండాలి. ఇందాక ఆర్థోగోనల్లో ఈ కండిషన్ అవసరం లేదు, బట్ ఆర్థోనార్మల్లో ఈ బోత్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అంటే అగైన్ అవర్ ఏ బార్ డాట్ బీ బార్ డాట్ ప్రొడక్ట్ 0నే ఇస్తుంది, ఎందుకంటే 90 degrees కాబట్టి. అండ్ ఏ బార్ క్రాస్ బీ బార్ మ్యాగ్నిట్యూడ్ ఏమి ఇస్తుందంటే మనకి 1 ఇస్తుంది. సో ఎస్, దిస్ ఈస్ ద కీ థింగ్. అండ్ మ్యాగ్నిట్యూడ్స్ మస్ట్ బి ఈక్వల్ టు 1 అన్నా కదా, అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ 1 అయిపోవాలి అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్ 1 అయిపోవాలి. సో ఫ్రమ్ దిస్ అవర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఆల్సో 1. సో యా, దట్స్ ద కీ థింగ్. సో దిస్ ఈస్ అబౌట్ ద సెకండ్ పాయింట్, ఆర్థోనార్మల్ వెక్టర్స్. ఓకే, సో లెట్స్ సీ ద థర్డ్ పాయింట్. సో ప్యారలల్ వెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ప్యారలల్ వెక్టర్స్. సో యాక్చువల్లీ ప్యారలల్ అంటే ఏంటి? ఎనీ 2 వెక్టర్స్ విచ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ టు ఈచ్ అదర్. అంటే ఎక్కడ ఇంటర్సెక్షన్ అనేది జరగకూడదు, ప్యారలల్గా ఉండాలి, ఇలా ఉండాలి. సో దీన్ని బట్టి తీటా అంటే యాంగిల్ అనేది అసలు ఇంటర్సెక్షన్ జరగట్లేదు. సో యాంగిల్ ఎక్కడి నుంచి వస్తుంది? సో యాంగిల్ ఈజ్ 0 degrees. సో దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్. ఓకే, అంటే ప్యారలల్ వెక్టర్స్కి ఇంకో కండిషన్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బార్ మస్ట్ బి ప్రపోర్షనల్ టు బీ బార్. అంటే 2 వెక్టర్స్ కన్సిడర్ చేసుకుంటే ఒక వెక్టర్ డైరెక్ట్గా ఇంకో వెక్టర్ మీద డిపెండ్ అయిపోతుంది, రైట్? అంతే కదా. అంటే దీన్ని ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు కే టైమ్స్ ఆఫ్ బీ బార్ కింద రాయొచ్చు కదా. ఎస్, వేర్ కే ఈజ్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కే కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎస్, సో వీటిని మనం ప్యారలల్ వెక్టర్స్ అంటాం. ఓకే, సో లెట్స్ సీ ఏ బార్ క్రాస్ బీ బార్. ఏ బార్ క్రాస్ బీ బార్ ఏమవుతుంది ఇప్పుడు అంటే ఇది ఏ బార్ అనుకుంటే అండ్ ఇది బీ బార్ అనుకుంటే ఈ 2 వెక్టర్స్కి క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుంది? రిజల్ట్ 0, బికాస్ యాంగిల్ అనేది లేదు. సో సైన్ 0 కదా. సో దట్స్ వై క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ 0. అండ్ డాట్ ప్రోడక్ట్ కనుక చూసుకుంటే డాట్ ప్రోడక్ట్ రిజల్ట్స్ mod a bar into mod b bar and cos 0, which is nothing but 1. So dot product results mod a bar into mod b bar, nothing but maximum magnitude. This is nothing but maximum magnitude. అంతే కదా. ఇప్పుడు కొసైన్ ఫంక్షన్లో కూడా మ్యాక్సిమం వాల్యూ ఎంత? 1. సో ఆ 1 ఇక్కడ వచ్చేసింది. సో మిగతాది మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేస్తుంది. ఓకే, ఆల్ రైట్. సో ఇది ప్యారలల్ వెక్టర్స్. లెట్స్ సీ సిమిలర్ టు ప్యారలల్ వెక్టర్స్, వాటిని మనం కొలీనియర్ వెక్టర్స్ అంటాం. ద పాయింట్ నెంబర్ 4 ఇస్ కొలీనియర్ వెక్టర్స్. కొలీనియర్ వెక్టర్స్, ఆల్ రైట్. సో వీటి గురించి కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్పెషల్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టర్స్. సింప్లీ స్పెషల్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టర్స్. బట్ ఇందులో ఒకటి చేంజ్ ఉంటుంది. లెట్స్ సీ దట్ చేంజ్. అదేంటంటే గ్రాఫికల్ వైజ్గా చూద్దాం, అర్థమైపోతుంది. సో లెట్స్ టేక్ వన్ గ్రాఫ్ లైక్ దిస్. ఓకే, సో ఈ వెక్టర్, లెట్స్ టేక్ దిస్ వెక్టర్ యాజ్ సంథింగ్ బి వెక్టర్ అండ్ లెట్స్ టేక్ దిస్ వెక్టర్ యాజ్ సంథింగ్ సి వెక్టర్. అండ్ ఇలా ఒక లైన్ తీసుకుందాం పాసింగ్ త్రూ ఆరిజిన్. అండ్ ఈ వెక్టర్ని మనం డి వెక్టర్ అనుకుందాం అండ్ ఈ వెక్టర్ని లెట్స్ కన్సిడర్ యాజ్ ఏ వెక్టర్. సో ఇక్కడ ఏ బార్ అంటే బి బార్, డి బార్, సి, ఇప్పుడు ఈ 3 అనేవి ప్యారలల్ వెక్టర్స్. సో అందుకే దీన్ని స్పెషల్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టర్స్ అన్నాం. బట్ ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఏ బార్, డి బార్ అలైన్డ్ ఆన్ ఏ సేమ్ లైన్. So this is the differential thing between parallel vectors and collinear vectors. ఇక్కడ చూసుకుంటే ఏ బార్, బి బార్ అండ్ ఏ బార్, సి బార్ వీటిల్ని ప్యారలల్ వెక్టర్స్ అంటాం, బికాస్ ఇవి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి. బట్ ఏ బార్, డి బార్ని కనుక చూస్తే వీటిల్నే మనం కొలీనియర్ అంటాం. సో కొలీనియర్ వెక్టర్స్. ఎస్, కొలీనియర్ ఈజ్ నథింగ్ బట్ 2 vectors which should be aligned on a same line like this. As simple as that. All right. Okay, so let's see the next point, 5th point.
ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యూజింగ్ వెక్టర్స్ కాన్సెప్ట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, సో ఒకసారి చూద్దాం. సో ఇదేంటంటే, లెట్స్ కన్సిడర్ టూ వెక్టర్స్ లైక్ దిస్ ఫస్ట్. సో ఇలా కన్సిడర్ చేద్దాం. దిస్ ఈస్ ఏ బార్ అండ్ లెట్స్ టేక్ దిస్ యాజ్ బి బార్. అండ్ ఈ రెండింటిని ఇలా జాయిన్ చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ వస్తుంది కదా. సో అండ్ ఈ రెండింటికి మధ్య యాంగిల్ లెట్స్ టేక్ థీటా. ఓకే, అండ్ ఈ డైరెక్షన్లో వెక్టర్ వచ్చేసి ఎక్స్ బార్ కింద తీసుకున్నాం ఒక వెక్టర్, అండ్ ఈ డైరెక్షన్లో వెక్టర్ వచ్చేసి వై బార్ కింద తీసుకుంటే సో ఏరియా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్ వచ్చేసి మనకి హాఫ్ ఇంటూ magnitude of x bar cross y bar ఇస్తుంది. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రిజల్ట్. సో రిమెంబర్ దిస్. అండ్ సిమిలర్లీ మనం ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ కూడా ఇందాక చూసాం. magnitude ఆఫ్ x bar cross y bar వచ్చింది. సో దిస్ ఈస్ క్వైట్ ఎవిడెంట్ హియర్. ఎందుకంటే వీటిల్ని ఇప్పుడు మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇలాగా లైక్ దిస్ అండ్ లైక్ దిస్. సో ఈ పార్ట్ కూడా ఒక ట్రయాంగిలే కదా, అంటే ఈ పార్ట్ కూడా ఒక ట్రయాంగిల్. సో ఈ టూ ట్రయాంగిల్స్ కాంబినేషనే మనకి ప్యారలలోగ్రామ్. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏమిస్తుంది మనకి? ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఏరియా ప్లస్ దిస్ ఏరియా. సో దిస్ ఏరియా ఫార్ములా ఈస్ దిస్. సో హాఫ్ ఇంటూ ఎక్స్ క్రాస్ వై magnitude plus another half into x cross y. So which is nothing but magnitude of x bar cross y bar. Simple. So area of parallelogram kuda same. Okay. Yes, also very easy concept. Okay, so let's see the next key point, sixth one. So which is nothing but the scalar triple product. Scalar triple product. సో ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చింది కాన్సెప్ట్, వెరీ ఈజీ ఉంది. సో ఇదేం లేదు, ఒక 3 ప్రొడక్ట్స్ అంటే 3 వెక్టర్స్ తీసుకోవాలి. అలా అది ఎలా తీసుకోవాలంటే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్. సో ఇలా తీసుకోవాలి. అండ్ దిస్ ఇండికేట్స్ ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ని ఇండికేట్ చేస్తుంది. బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ఈజ్ నథింగ్ బట్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ఏ బార్ వెక్టర్, అంటే కోఎఫిషియెంట్స్ని కన్సిడర్ చేసుకుంటే ఏఎక్స్ ఏవై ఏజెడ్, అండ్ బి బార్ తీసుకుంటే బిఎక్స్ బివై బిజెడ్, అండ్ సి బార్ తీసుకుంటే సిఎక్స్ సివై సిజెడ్. సో ఇలా ఇస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్. ఓకే, అండ్ దిస్ ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ బి బార్ డాట్ సి బార్ క్రాస్ ఏ బార్. అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే ఇంటర్చేంజ్ చేశాను. అంటే ఈ ఫస్ట్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేశాను, ఒక మైనస్ సైన్ వస్తుంది ఇందా ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ మాట్లాడినప్పుడు. అండ్ ఇంకొకసారి కూడా ఇంటర్చేంజ్ చేసాం, అంటే ఇక్కడ అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసాం? దిస్ ఈజ్ నథింగ్ బట్ బిఎక్స్ బివై బిజెడ్ అండ్ సిఎక్స్ సివై సిజెడ్, అండ్ ఇక్కడ ఏఎక్స్ ఏవై ఏజెడ్ కదా. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏని బిని ఇంటర్చేంజ్ చేసాం, ఇక్కడ ఏ వచ్చింది, అండ్ అగైన్ ఏని సిని ఇంటర్చేంజ్ చేసాం, ఫైనల్లీ ఇక్కడ సి వచ్చింది. అంటే 2 times ఇంటర్చేంజ్ జరిగింది. సో 2 times అంటే మైనస్ ఇంటూ మైనస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ ఓన్లీ. సో ఈ రెండు వాల్యూస్ అనేవి ఈక్వల్. సో దట్స్ వై దిస్ 2 conditions ఆర్ సేమ్ ఓన్లీ. అండ్ వీ కెన్ ఆల్సో ఈక్వేట్ ఇట్ టు సి బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ యాజ్ వెల్. ఎస్, సో దీనికి కూడా ఈక్వేట్ చేయొచ్చు. ఈ మూడు సేమే. ఓకే, సో అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ వీ కెన్ సే దిస్. సో దిస్ ఈజ్ అవర్ స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్. నథింగ్ బట్ ఈ ఫామ్లో ఉండాలి, ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్. సో ఇలా ఉంటే దాన్ని సింప్లీ మనం బాక్స్ కింద రాసి డిటర్మినెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కోఎఫిషియెంట్స్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది డాట్ ప్రొడక్టే చేస్తున్నాం కాబట్టి ఓన్లీ స్కేలరే ఇస్తుంది రిజల్ట్, అంతే కదా. సో డిటర్మినెంట్ చేస్తే నో డైరెక్షన్ లేదు కదా, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్. ఎస్, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కేలార్ ప్రొడక్ట్, స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్. Okay, so let's discuss the last key point, that is nothing but vector triple product. 7th one, vector triple product. So ఈ vector triple product ఏం లేదు, ఇది కూడా ఈజీ. సో లెట్స్ డిస్కస్ దిస్ బ్రీఫ్లీ. సో 3 వెక్టర్స్ని మనం ట్రిపుల్ ప్రొడక్ట్ చేయాలంటే ఏ బార్ క్రాస్ ఆఫ్ బి బార్ క్రాస్ సి బార్. సో దీన్ని ఎలా చేస్తామంటే, సో దీనికి ఫార్ములా ఉంది. దట్ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ b bar into a bar dot c bar minus c bar into a bar
dot b bar. Yes, so this is the formula which can be useful in problem solving. So దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు by using remember it as something, remember as back minus cab rule, back minus cab అంతే కదా. సో దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ BAC బ్యాక్ అండ్ దిస్ ఈస్ CAB క్యాబ్. సో బ్యాక్ మైనస్ క్యాబ్. సో ఇక్కడ B బార్ డాట్ రాదు, క్రాస్ రాదు, జస్ట్ మల్టిప్లై అవుతుంది ఇంటూ ఇక్కడ డాట్ ప్రొడక్ట్ వచ్చింది ఈ రెండింటికి ఏకి సికి మైనస్ C బార్ ఇంటూ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ A బార్ B బార్, దట్స్ ఇట్. సో ఇక్కడ బ్యాక్ మైనస్ క్యాబ్ని యూజ్ చేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు వెరీ ఈజీ. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంటర్చేంజ్ చేస్తే మనకి వెక్టర్స్ అనేవి ఈక్వల్ అవ్వవు, డాట్ ప్రొడక్ట్ లాగా ఈక్వల్ అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకున్నాం A బార్ క్రాస్ B బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు B బార్ క్రాస్ A బార్, రైట్? సో సిమిలర్లీ A బార్ క్రాస్ ఆఫ్ B బార్ క్రాస్ C బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు A బార్ క్రాస్ B బార్. అంటే ఇలా చేసినా కానీ మనకి ఈక్వల్ రాదనమాట. A బార్ క్రాస్ B బార్ ఫస్ట్ చేసి దాని తర్వాత క్రాస్ C బార్ చేసినా కానీ నాట్ ఈక్వల్, రైట్? ఎస్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. యా, దీన్ని మనం వెరిఫై కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, సో అకార్డింగ్ టు దిస్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్, సో దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని ఒక A బార్ దీన్ని ఒక B బార్ కన్సిడర్ చేసుకుంటే దీన్ని మైనస్ ఆఫ్ C బార్ క్రాస్ A బార్ క్రాస్ B బార్ అని రాయొచ్చు కదా. ఎస్, వీ కెన్ రైట్ లైక్ దిస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఫస్ట్ ఏం చేయాలి, సో అకార్డింగ్ టు దిస్, సో ఇక్కడ ఉన్నదాన్ని రాయాలి, అంటే A బార్ ఇంటూ దాని తర్వాత AC కదా, అంటే ఈ రెండింటిని డాట్ చేయాలి. సో C బార్ డాట్ B బార్ మైనస్ దాని తర్వాత C ప్లస్ అంటే B బార్ ఇంటూ A ప్లస్ C బార్ డాట్ A బార్. ఎస్. సో ఇది బ్యాక్ మైనస్ క్యాబ్లో లేదు కదా, సో దిస్ ఈజ్ బ్యాక్ మైనస్ క్యాబ్లో లేదు. సో దట్స్ వై ఈ ప్రాపర్టీ అనేది నాట్ ఈక్వల్, ఈ రెండు నాట్ ఈక్వల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆల్ రైట్, ఓకే. సో ఇప్పుడు దాకా మనం బేసిక్స్ అనేవి డిస్కస్ చేసాం రిగార్డింగ్ వెక్టర్స్, డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ వెక్టర్స్ లైక్ ప్యారలల్ వెక్టర్స్, ఆర్థోగనల్, ఆర్థోనార్మల్, కొలీనియర్, ఇవన్నీ ఏంటో చూసాం బ్రీఫ్గా. సో ఇన్ నెక్స్ట్ వీడియో వీ విల్ బీ డిస్కసింగ్ అబౌట్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ దిస్ వెక్టర్ క్యాల్కులస్, అంటే గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం క్వశ్చన్స్ వాటి మీదే వస్తాయి. ఓకే, సో లెట్స్ స్టాప్ దిస్ వీడియో హియర్. ఓకే, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.